హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి అసలు ఏం జరుగుతుందిరా నాయన, అసలు లైవ్కి ఎపిసోడ్కి సంబంధం ఉండట్లేదు. లైవ్లోనే ఎపిసోడ్ కంటే లైవ్లో ఇంపాక్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓ రేంజ్ పర్ఫార్మెన్స్లు చేస్తున్నారు, ఓ రేంజ్లో రచ్చ నడుస్తుంది. ఇవన్నీ వదిలేసేసి ఎపిసోడ్లో ఏం చూపిద్దాం అనుకుంటున్నారు, ఎపిసోడ్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు. సో బిగ్ బాస్ చాలా క్లారిటీతో ఉన్నాడనమాట. సో సోనియాకి ఫేవరిజం అనేది కంప్లీట్గా కనిపిస్తుంది. అండ్ సోనియా ఏదైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీని అయితే అస్సలు ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయట్లేదు బిగ్ బాస్. మరి ఎందుకు బిగ్ బాస్ టెలికాస్ట్ చేయట్లేదు ఏంటి, అసలు ఇక ఏం జరిగింది అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ క్లియర్గా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ చాలా ఫాస్ట్గా క్విక్లీ క్లోజ్ చేస్తాను. సో ఈరోజు జరిగింది ఏంటి అంటే, ఆల్రెడీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. వీళ్ళ క్లాన్లోకి ఎవరు రావాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆల్రెడీ విష్ణుప్రియ ఉత్సాహంగా ఉంది. సీత క్లాన్ చీఫ్ అయింది కాబట్టి, కాంతారా చీఫ్ అయింది కాబట్టి ఈరోజు కన్సెషన్ రూమ్లో మన యాక్టివిటీ రూమ్లోకి పిలిచి బిగ్ బాస్ చెప్పింది ఏంటి అంటే, బిగ్ బాస్ వీళ్ళిద్దరిని మళ్ళీ సేమ్ మీకు టీంలో ఎవరి టీంలోకి వెళ్ళాలి ఏంటి అనేది, శక్తి టీం, కాంతారా టీం, వీళ్ళిద్దరి టీంలని ఆమెకు గౌరవంగా సత్కరిస్తాడు. సీతకి అయితే ఆ లాకెట్ ఇచ్చి అది వేసుకుంటుంది, మెడలో హారం వేసుకొని చేసినాక. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, నేను నిజంగా చెప్తున్నాను, నిఖిల్కి నిజంగా అంటే ఏం అర్థం కావట్లేదు అనుకుంటా. ఒక మాయలో ఉంటున్నాడు, ఒక ట్రాన్స్లో ఉంటున్నాడు అనడానికి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకుండా మనోడు చాలా ఆడియన్స్కి చాలా ఈజీగా పాయింట్స్ అనేది ఇస్తున్నాడు. సో ఖచ్చితంగా ఇదే ప్యాటర్న్ కొనసాగిస్తే ఖచ్చితంగా నిఖిల్ అట్లీస్ట్ టాప్ 5 కన్నా వెళ్తాడా అంటే కష్టమే. సో ఎందుకనంటే నిఖిల్ ఏదో స్ట్రాటజిక్గా ఆడుతున్నాడు అని అనుకున్నాం, కానీ సేమ్ అదే సిచ్యువేషన్, అదే బ్యాక్ పిచ్చింగు, అదే రచ్చ, అదే ముగ్గురు అదే రచ్చలాగా నడిపిస్తున్నారు. సిల్లీగా ఏంది అంటే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు చూడు. అసలు ఈ ముగ్గురు డిస్కషన్ చేస్తుంటే ఆ టాపిక్ని ఎంకరేజ్ చేస్తున్నాడు ఇంకా. సో ఇప్పటికన్నా అర్థం కాలేదు అని అంటే నిజంగానే అర్థం కాలేదు. ఏదో అంటారు కదా, నేను ఆల్రెడీ గొర్రెలు అని చెప్పినా కదా, ఆ గొర్రెలు అనేది కూడా చిన్న పదం అనుకుంటా వాళ్ళకి. సో ఆ క్లాన్ చీఫ్లు అయితే ఇద్దరు ఉంటారు. అప్పుడు డైరెక్ట్గా మన ఎవరు విష్ణుప్రియ వస్తుంది. సో నాకు సీత క్లాన్లోకి వెళ్ళాలి, అక్కడికి ఉన్నప్పుడు ఆ ఇంపార్టెన్స్ అది నాకు లేదు అని చెప్పేసి సీతా టీంలోకి వెళ్తుంది. నీకు సీతాతో జెల్లింగ్ కూడా బాగుంటుంది, నాకు ఇక్కడ మంచి స్పేస్ ఉంటుంది అనే రేంజ్లో చెప్పి వెళ్ళిపోయింది. సో తర్వాత నైనిక వచ్చింది. నైనిక షాక్ అయినా నేను. నైనిక ఖచ్చితంగా నిఖిల్ టీంలోకి వెళ్తుంది, ఎందుకంటే సేవ్ చేశాడు అండ్ కొంతవరకు ఈమెకి ఇంపార్టెన్స్ ఇస్తాడు, కొంచెం మాట్లాడుకునే స్పేస్ ఉంది అని చెప్పేసి అన్న. కానీ ఇక్కడ మెయిన్ రౌండ్ ఫిగర్ వచ్చింది మొత్తం అంతా ఏంటి అని అంటే, సోనియా వల్ల. సోనియాకి ఏదొచ్చినా సోనియాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, సోనియాతోటే డిస్కషన్ చేస్తున్నాడు, సోనియాతోటే ఉంటున్నాడు. ఎక్కడ మాట్లాడాలన్నా కూడా ఆ స్పేస్ అనేది ఉండట్లేదు. నిఖిల్తో ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా ఇలాంటివన్నీ చాలా అబ్జర్వ్ చేసి చాలా ఆలోచించి ఆ విషయాల్లో ఆ టాపిక్ మీద ముందుకు తీసుకెళ్ళినట్టుగా నాకు అనిపించింది పర్సనల్గా. సో ఆ బేసిస్ మీద ఆల్రెడీ సీత మీద కోపం కూడా ఉంది. ఎందుకనంటే ఆల్రెడీ ఆమె ఏదైతే చీఫ్ టాస్క్లో నుంచి సీతనే ఎరగొట్టేస్తుంది, దానికి వాళ్ళు బ్యాక్ బిచ్చింగ్ మస్తు చేశారు విష్ణుప్రియ సీత, అవన్నీ మస్తు నడిచినా కూడా ఇక్కడ డబల్ గేమ్ ఆడినట్టు, ఒక సేఫ్ జోన్ ఆడినట్టుగానే అనిపించింది. నైనిక డైరెక్ట్గా సీతా టీంకి వెళ్ళడానికి నేను ఎక్కడికంటే అక్కడ స్పేస్ ఎక్కువ ఉంటుంది, నేను అక్కడి నుంచి ఆడి పోరాడతా అనే రేంజ్లో అయితే ఈమె చెప్పడం అయితే జరిగింది. అండ్ నైనిక సీతా క్లాన్లోకి వెళ్ళింది. తర్వాత వచ్చేసరికి ముందు దీని తర్వాత సోనియా వెళ్ళింది, అంటే విష్ణుప్రియ తర్వాత సోనియా చెప్పింది అబ్బా అసలు మామూలు కాదు. ఈయన లీడర్షిప్ క్వాలిటీస్ అని స్ట్రాంగ్ కంటెండర్, అసలు మనోడు ఏదైనా అంటే కొంతమంది బాండింగ్ గురించి మాట్లాడింది. నాకైతే మెంటల్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు, అసలు మరీ అపరిచితురాల కంటే ఎక్కువగా మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. ఎందుకు అంటే ఈమె బాండింగ్ గురించి, కొంతమందితో బాండింగ్ చేసుకోలేకపోతుంది, కొంతమందితో ఎంత జెల్ అవ్వాలన్నా అవ్వలేకపోతుంది, ఎవరిని ఏ విధంగా కలుపుకోవాలన్నా తెలియట్లేదు, ఇలాంటివన్నీ ఇన్ని మాటలు చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అక్క నువ్వు? బాండింగ్ గురించి నువ్వు వీళ్ళ కొంతమందికి సపరేట్ గ్రూపిజంలాగా వేసింది ఎవరక్క? నువ్వే కదా. ముగ్గురు మీరు ఒక ఏమంటారు సకుటుంబ సపరివారి సమేతంగా అన్నట్టుగా మీ ముగ్గురు మాత్రమే ఉంటారు కదా ఏడ చూసినా కూడా. వేరే వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు ఆల్రెడీ సీత మీ టీంలో ఉంది, విష్ణుప్రియ మీ టీంలో ఉంది, అండ్ నైనిక మీ టీంలో ఉంది. వీళ్ళందరితో ఎందుకక్క మరి జల్ కాలేదు? ఆ బంధువులు బంధత్వాలు ఈ అన్నిటికీ ఎమోషన్స్కి కొన్ని అటాచ్మెంట్స్కి అటాచ్డ్గా ఉండే వాళ్ళతోటి వాళ్ళను కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. నేను స్ట్రాంగ్ ప్లేయర్ అంటే సారు ఏంటంటే ఏమంటారు కదా, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా నేను తాగలేదు అన్నట్టుగా పిల్లి పాలు తాగుతుంది కదా, అట్లా చేస్తున్నాడు నిఖిల్. అయితే పోయింది, అక్క ఎక్కించుకున్నది, సరే బ్యాండ్ వేసుకున్నది, వెళ్ళిపోయింది. సో తర్వాత నైనిక వచ్చింది, తర్వాత పృథ్వీ
పృథ్వీ నాకు తెలిసినంత వరకు ఈ ముగ్గురులో ఏ ఒక్కరు మిస్ అయినా కూడా, ఒకవేళ ఇన్ కేస్ పృథ్వీ వేరే టీంలోకి వెళ్ళినా అండ్ మన సోనియా వేరే టీంలోకి వెళ్ళినా, లేదు నిఖిలే సపరేట్ టీంలోకి వెళ్ళినా, వీళ్ళకి ఏ ఒక్కరు కూడా వాల్యూ ఇయ్యరు. ఏంటంటే అవసరానికి మాత్రమే యూజ్ చేసుకుంటారు. గేమ్లో అవసరమా అక్కడి వరకు వాడతారు, అక్కడి నుంచే ఆ లైట్ మళ్ళీ వాళ్ళంతా ఒకటే రా బాబు ఎందుకు వీళ్ళ రచ్చ చేసుకోవడం ఎందుకు రా అని చెప్పేసి అని అనుకోవడం వరస్ట్ థింగ్ అనమాట. సో తర్వాత వచ్చేసరికి నబిల్ వచ్చాడు. నబిల్ కూడా చాలా బాగా చెప్పాడు. సీతతోటి నాకు బాండింగ్ ఉంది, సీత ఏదైనా రియలిస్టిక్గా ఏదైనా జెన్యున్గా మాట్లాడుతుంది, జెన్యున్గా చేస్తుంది అండ్ నాకు తను ఏది తీసుకున్నా కూడా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుంది. అండ్ నేనైతే ఇక్కడ ఉండి 100% నన్ను టాస్క్లు ఆడి గెలిపించి సీతా టీంలో ఉండాలనుకున్నాను, సీతా టీం నుంచి నేను గెలిపించాలనుకుంటున్నాను, నేను కాంతారాలోకి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు మనోడి మొహం చూడాలి, అసలు నిఖిల్ మొహం మర్తిపోయిందనమాట. సో అక్కడికి వెళ్ళి తను బ్యాండ్ వేసుకున్నాక ఆ అప్రిషియేషన్ బాగా చెప్పాడు నాకు, నిఖిల్ బాగా చెప్పాడు. అండ్ తర్వాత వచ్చేసరికి ఆదిత్య, సో ఆదిత్య ఓం గారు కూడా సో నాకు ఆ రెస్పెక్ట్ అనేది సీత దగ్గర ఉంది, సో ఆపోజిట్ టీంకి వెళ్తా ఉండదనే నమ్మకం లేదు అన్నట్టుగా చెప్పాడు అనమాట. సో అది బాగా అనిపించింది. అండ్ మనోడు కూడా ఆ రెస్పెక్ట్ అనేది కోరుకుంటున్నాడు ఆదిత్య ఓం, అందుకని ఆయన ఆ టీంలోకి వెళ్ళడం అయితే జరిగింది. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి యష్మి. సో యష్మిని పిలిచినప్పుడు యష్మిని పిలవగానే ప్రేరణ పిలుస్తుంది, హలో బిగ్ బాస్ మమ్మల్ని లాస్ట్ పిలిచి మేమేం చేయాలి బిగ్ బాస్ అని చెప్పేసి అని అంటుంది. సో ఇక్కడ ఏంటంటే యష్మిని పిలిచినప్పుడు యష్మి కూడా అది చెప్తుంది, సో నేను సీతా టీంలోకి వెళ్ళాలనుకుంటున్నా, కాంతారా టీంలోకి నేను ముందు నుంచి కూడా అక్కడే ఉన్నాను, నాకు చాలా జెన్యున్గా అనిపించింది, దాని అక్కడే ఉంటే బెటరు, నేను ఇంకా ఎక్కువగా చేయగలను, ఆపోజిట్ టీంలోకి వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్గా లేదు అన్నట్టుగా వెళ్ళింది. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది, యష్మి ప్రేరణ బాగా నచ్చారు. ఎందుకు అని అంటే అది కూడా క్లియర్గా మాట్లాడతా. సో ఇప్పటికి అయిపోయినాక చెప్తా. సో వెళ్ళిపోయినాక బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, ఆల్రెడీ కాంతారా టీం అయితే ఫుల్ అయిపోయింది. సో నెక్స్ట్ మీరు ఎవరున్నా మణికంఠ నువ్వు శక్తి టీంలోకి వెళ్ళాలి అంటే, సో బిగ్ బాస్ నేను శక్తి టీంలోకి కాదు నేను ఈ టీంలోకి వెళ్ళాలనుకుంటే, ఒకవేళ స్వాప్ అవుతానంటే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తాడు. వీళ్ళు వెళ్తాడు, అందరినీ సీతను అడుగుతాడు, సీత నేను నీ టీంలో రావాలనుకుంటున్నాను. సేమ్ డైలాగు అభయ్కి ఏది చెప్పాడో సేమ్ అదే డైలాగ్స్, అదే సింటమ్స్, అదే మీనింగ్ వచ్చేలాగా మనోడికి అయితే సీతకు కూడా సేమ్ అదే చెప్పారు. బట్ మనీ థ్యాంక్స్, బట్ నాకు నేను చీఫ్ అయినా నువ్వు చీఫ్ అయినా మళ్ళీ మన దాంట్లోకి రావాలి అని చెప్పేసి అన్నప్పుడు బిగ్ బాస్ ఇక్కడ చెప్పింది ఏంటంటే ఎవరు స్వాప్ అవ్వట్లేదు అని అంటే, సో మణికంఠ నువ్వు శక్తి టీంలోకి వెళ్ళాలని. సో ప్రేరణ అడుగుతుంది, బిగ్ బాస్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను కాంతారా టీంలోకి వెళ్తాను అని చెప్పేసి చేస్తున్నాను అంటే, సో ఎవరైనా స్వాప్ అవుతారంటే సో వెంటనే యష్మి లేచి నేను స్వాప్ అవుతాను, నేను ఆ టీంలోకి వెళ్తాను, నువ్వు ఇంట్లోకి రా అని చెప్పేసి అంటది. సీత అక్కడ వెంటనే ఎవరు మణికంఠ, అవును ఇంతకుముందు స్వాప్ అవునన్నావు ఇప్పుడు ఎందుకు స్వాప్ అవుతున్నా, నేను క్లియర్గా చెప్తున్నా, అది ఏడుస్తుంటే నేను చూడలేను అని చెప్పేసి ప్రేరణ గురించి చెప్తాను. కానీ నిజంగా వీళ్ళు ఎంత తిట్టుకున్నా ఏం చేసుకున్నా వీళ్ళు ట్రూలీ బాండింగ్, వీళ్ళు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉంటారు. మంచి మనం అనుకున్న ఆ పొజిషన్స్ ఉంటాయి కదా 1 or 2 3 4 5 6 అన్నట్టుగా, సో వీళ్ళు ఆ రేంజ్కి వెళ్తారనమాట ఈ బాండింగ్ అని కంటిన్యూషన్ చేస్తే. సో అట్లా ప్రేరణ కాంతారా టీంలోకి వెళ్తుంది, యష్మి ఈ శక్తి టీంలోకి వస్తుంది అనమాట. సో అప్పటికైనా క్లియర్గా అర్థం కావాల్సింది ఎవరికి, నిఖిల్కి అప్పటికి కూడా అర్థం కాలే. సో ఆ టీం మొత్తం నన్ను వెలేస్తుంది అని చెప్పేసి అర్థం కాలే, దాన్ని కూడా ఒక కామెడీ వేళ ప్రొజెక్ట్ చేసింది చూడు, అద్దరిపోయిందబ్బా. సో ఇక్కడ వెళ్ళిరు అందరూ బాగా ఉన్నారు. అండ్ సీత మాట్లాడింది ఒక విషయం నాకు బాగా నచ్చింది, అదేంద్రా అందరూ మన కాంతారా టీంకి వస్తున్నారు, వాళ్ళకి ఒక్కరు కూడా మాట్లాడలేదు, ఒక్కరు కూడా వెళ్తానులే వాళ్ళ ముగ్గురు తప్ప అని, వాళ్ళ ముగ్గురు ఒకటి మిగతా వాళ్ళందరూ ఒకటి అనే విధంగా అందరికీ అర్థమవుతుంది. బట్ ఆయనకు అర్థం కావట్లేదు అనే సింటమ్స్తో అందరూ చెప్పారు. అండ్ యష్మి ప్రేరణ మాట్లాడుకున్న వర్డ్స్ అయితే ఖచ్చితంగా మాట్లాడాలి మీతో, వాళ్ళ ఒపీనియన్ ఏందని. సో యష్మి చెప్పింది ఏంటంటే, ఆల్రెడీ నీకు సీతకి, నీకు నైనికకి, నీకు విష్ణుకి ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకో, అందరితో మంచిగా ఉండు, అందరిది బాగుండు, ఈ ఆపర్చునిటీస్ వదులుకోకు అని చెప్పేసి చాలా బాగా చెప్పింది. అది నాకు సూపర్ అనిపించింది అబ్బా. సో అది అయిపోయాక సో దానికి కూడా నువ్వు కూడా మంచిగా ఆడు అని అంటే, నేను వాళ్ళ ముగ్గురులో ఎవరు ఎట్లా ఆడతారో తెలియదు, నేను ఏ విధంగా ఆడతా, కరెక్టే కదా, ఏదన్నా కూడా నీ 100% ఇవ్వడానికి ట్రై చేయి, అదే చేస్తాను అని చెప్పేసి యష్మి అనడం ఇది బాగా నచ్చింది. వీళ్ళిద్దరు బాండింగ్కి, రియలిస్టిక్ బాండింగ్కి ఇంతకంటే ఇంకా వేరే మాటలు అద్దులు అదుపులు చెప్పాల్సిన అవసరం లేదు, అది అర్థమైపోతుంది ఆ బాండింగ్ అనేది. సో అక్కడి వరకు బాగానే ఉందా. తర్వాత మళ్ళీ ఈ ముగ్గురు మాట్లాడుకుంటారు మిడ్ నైట్ సోఫాలో కూర్చొని, ఇది నిజంగా లైవ్లో బొచ్చడు టాపిక్ ఉండే.
యష్మి ఎంత బ్యాక్ బిచ్చింగ్ చేస్తుందనంటే విష్ణుప్రియ విషయంలో, నైనిక విషయంలో, మిగతా సీత విషయంలో అండ్ ఏమంటారు స్పెషల్గా చెప్పాలంటే మన యష్మి గురించి అయితే రచ్చ లేపుతున్నారు అనమాట. ఆ రేంజ్లో రచ్చ లేపుతుంటే నేను మెంటల్ వచ్చింది నాకు. ఇది ఎక్కడ రచ్చరా బాబు, అంత నెగిటివిటీయా? యష్మి అంటే తట్టుకోలేకపోతుంది ఆ రేంజ్లో. ఈడ నిఖిల్ కూడా కామెడీ చేసుకుంటా అరే నేను వెళ్ళిపోవాలి, ఏమంటారు నిఖిల్ వచ్చేసి మన ముగ్గురు ఒక్కటే టీమ్గా ట్రీట్ చేస్తుర్రా అంటే, అరే బాబు నువ్వు అర్థం చేసుకోవాల్సింది చీఫ్గా, అరే మేము ముగ్గురిని వెలేస్తున్నారు, మెజారిటీ ఆఫ్ ఎక్కడ ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు, కానీ నీ దగ్గరకు వచ్చేసరికి మన ముగ్గురమేరా, ఎవరు రాలేరా, నేను అసలు షాక్ అయినరా. ఆ విధంగా లేదు, మన ముగ్గురమే అట్లనే అనుకున్నారు, అదే అయిపోయారు. దానికి యష్మి వచ్చినప్పుడు ఒక ఎటకారంగా అది చేశాడు. యష్మి చీఫ్గా వచ్చిందిరా, ఆరగా ఇట్లా వచ్చింది, ఇచ్చింది హాయ్ అన్నది, హలో ఓకే ఏంద్రా స్వామి నువ్వు అన్నట్టుగా బిహేవ్ చేశాడు అనమాట. ఇక్కడ వరస్ట్ గేమరు, వరస్ట్ థింకింగు అయితే నిఖిలే. అసలు బక్వాస్ అయ్యేది నిఖిల్ అబ్బా, చెప్తున్నాను కానీ నిఖిల్కి అది అర్థం కావట్లేదు. నేను ఫ్యాన్ బేస్ ఉంది తోపు తురుము అనుకుంటున్నా, ఇలాంటి వాళ్ళు బొచ్చడి మందిని చూసిండు బిగ్ బాస్. లాస్ట్కు వచ్చేసరికి ఎంత కావాల్సిన ఉన్నదానికంటే అష్ట దరిద్రాన్ని వెనకేసుకొచ్చుకునే రోజులు మస్తు వస్తాయి అన్నమాట. సో ఆ విధంగా ఇది చేస్తారు పాపం. తర్వాత టాస్క్లు ఏదైతే టాస్క్లు పెట్టాడో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయండి, పెద్ద ప్రకంపనలు చేస్తానన్నాడు. అడ్డమైన టాస్క్లు ఇచ్చేసి అదేదో తొస్సు అనే టాస్కులు తీసుకొచ్చి తొప్పాస్ టాస్కులు తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఈరోజు ఆ బెలూన్ టాస్క్ ఏదైతే ఉందో అది మన కాంతారా టీం చాలా బాగా ఆడారు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కాబట్టి అంత పెద్దగా లాగ్ చేయాల్సిన అవసరం. ఆ టీంలో వాళ్ళు గెలిచారు. కాంతారా టీంకి 1 lakh ప్రైజ్ మనీ వచ్చింది. ఆ ప్రైజ్ మనీని కూడా అక్కడ పెట్టడం అంటే వాళ్ళు ఆ కాంతారా ఒక వైల్డ్ కార్డ్ని తీసేసి ఆల్రెడీ ఒకటి పెట్టారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఓడిపోయారు, శక్తి టీం ఓడిపోయినప్పుడు వీళ్ళకి ఒక పవర్ ఏంటి అని అంటే మీ టీంలో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలన్నప్పుడు సో ఇక్కడ యష్మి గురించి మాట్లాడుతున్నారనమాట. సో యష్మిని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలని బీభత్సంగా నెగిటివిటీ చేస్తుంది. అక్కడ నిఖిల్ కూడా అవునరా ఆ నెగిటివిటీ, అక్కడ ఆమె ఏమనుకొని వస్తుంది, ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ చెప్పడానికి వచ్చింది. అరే సెన్సిబుల్గా ఆలోచించాలి. నిఖిల్కి యష్మి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు వీళ్ళ బాండింగ్ ఎక్కువ ఉండే, మధ్యలో సోనియా వచ్చేసి దాన్ని బిస్కెట్ చేసి ఎక్కడికో తీసుకెళ్లాల్సింది ఇంకెక్కడికో తీసుకెళ్ళి అది చేసింది తప్పితే యష్మిని ఆ కంప్లీట్గా వీళ్ళు మనకు తెలిసిన అనే థాట్ కూడా లేకుండా ఒక కంప్లీట్ ట్రాక్ మీద వెళ్ళిపోతున్నారు. సో అక్కడ నిఖిల్ పృథ్వీ కూడా యష్మినే తీసేయాలి ఇది అన్నప్పుడు సో యష్మి క్లారిటీ చెప్పింది, మనోడు మణికంఠ కొంచెం ఫిజికల్గా తక్కువ ఉన్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఓకే అన్నాడు. అక్కడ అందరూ ముగ్గురు మాట్లాడుకొని సోఫాలో కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడినప్పుడు ఆ యష్మిని తీసేయాలన్నారు. ఇక్కడికి వచ్చేసరికి తీరా వచ్చేసరికి మన యష్మిని మన ఎవరు మణికంఠ వీళ్ళిద్దరు డిస్కషన్ అయితే బాగా గట్టిగా చేస్తున్నాడు. లేదు నువ్వు అన్ఫిట్ అనకు, నువ్వు కాదనకు, నువ్వు స్ట్రాంగ్ లేననుకో అయ్యి అన్నాడు. తర్వాత సైలెంట్గా ఏం లేకుండా ఒప్పేసుకున్నాడు. ఇదేందబ్బా నాకు అర్థం కాలేదు, ఏం ఒప్పుకుంటున్నాడు ఈ మనిషి అని చెప్పేసి అనిపించింది నాకు. ఎందుకు అంటే బిగ్ బాస్ ఏదైతే చెప్పాలనుకున్నాడో అది క్లియర్గా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు, వాళ్ళకి అర్థం కావట్లేదు. సో సడన్గా ఆయన ఒప్పేసుకున్నాడు. నేను లేకపోయినా మెంటల్లీ సోనియా ఫీల్ చేస్తుంది, ఫిజికల్గా పృథ్వీ ఫీల్ చేస్తాడు. సో నేనుగానే ఎలిమినేట్ అవుతున్నాను. ఏం చేస్తున్నావు అబ్బా నువ్వు తోపేం కాదు కదా, నువ్వేం తురుము కాదు కదా, కొట్లాడాలి కదా. సోనియా కంటే నువ్వు బెటర్ ప్లేయరే కదా, అంటే బయట జనాలకు తెలుసు మీకు తెలియదు కదా పాపం. సో అట్లనే తయారైంది అనమాట. సో మొత్తానికి ఆ టీంలో నుంచి మనల్ని ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేసినప్పుడు కూడా అందరూ ఒక మాట అయితే చులకనే చేస్తున్నారు, మన మణికంఠని హౌస్మేట్స్ అందరూ చులకనే చేస్తున్నారు. అరే అందరూ ఆడోళ్ళే ఉన్నారా, ఏడు కూడా అటే పోతాడు రా ఈ మాట అన్నారు. ఈ డిస్కషన్ నడిచింది, బట్ ఇది మాత్రం టెలికాస్ట్ చేయలేదు. పృథ్వీ మాట్లాడాడు అండ్ నిఖిల్ మాట్లాడితే అరే నేను మాట్లాడలేదురా, అరే మాట్లాడితే అది తప్పు, ఇంకోటి నెక్స్ట్ టైం జరగకూడదు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినా కూడా లేదురా అట్లా అనొద్దురా అని చెప్పేస్తారు. కానీ చులకనగా చూసుకుంటున్నారు, ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తలేరు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. సో మీకేమనిపించింది ఏంటో నాకు తెలియట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఫుడ్ టాస్క్ ఒకటి పెడతారు అండ్ మహాతాళి తీసుకొచ్చి తినాలంటారు. తొప్పాసు అన్నీ తీసుకొచ్చి ఏదో స్ట్రాంగ్గా కష్టమైన ఏదో చేస్తారు అని అనుకుంటే ఇంకేదో చేస్తారు. మొత్తానికి అక్కడి నుంచి సోనియా వస్తుంది, ఇక్కడి నుంచి నబిల్ వస్తారు. ఆల్మోస్ట్ ట్రై చేస్తారు, కాదు అని చెప్పేసి మళ్ళీ మిగతా ఇక్కడ మళ్ళీ ఎవరు ఆదిత్య ఓం వస్తాడు. అటు సైడ్ వచ్చేసరికి మన యష్మి వస్తుంది. యష్మి చాలా గేమ్లో విల్లింగ్గా ఉంది, చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో తినాలి చెయ్యాలి అని చెప్పేసి చాలా ట్రై చేసిండ్రు. అండ్ బట్ అందరూ ట్రై చేసినట్టే కాకుండా ఏంటంటే ఒక ఫోకసింగ్ మాత్రం కంప్లీట్గా సోనియా మీదనే చూపిస్తున్నారు అనమాట. విజువల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఆమెను ఎక్కువ చూపించడానికి తినేది ఇంత అయితే అక్కడ చూపించేది ఇంకెంతో
దానికి వీళ్ళు ఆడ పులి ఆడ సింహాలు అది ఇది ఓ ఈ అమ్మాయి ఏం ఎంకరేజ్మెంట్ రా స్వామి. లాస్ట్కి వచ్చేసరికి మీరు బిస్కెట్ అవుతారు. ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాను, వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళు మాత్రం విన్నర్లు అవుతారు. అది ఫిక్స్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరు వచ్చినా వాళ్ళు విన్నర్ అయ్యి వెళ్తారు. ఇలా అంత సినిమా ఉన్న వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. సో మొత్తానికి బిగ్ బాస్ గెలుస్తాడు. వీళ్ళకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేది మిస్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం ఈ విధంగా చూసుకుంటే వీళ్ళు ఆడే తోపాస్ గేమ్లకి పెద్దగా నాకు తెలిసి 8 మెంబర్స్ దాకా వస్తారేమో తీరా చూస్తే. సో ఆ రేంజ్లో ఉంటుంది. సో మొత్తానికి ఎపిసోడ్లో అయితే బఫున్ వేసింది అయితే మొత్తానికి మణికంఠన్ బఫున్ చేశారు. ఇంకా నిఖిల్కి అయితే అది చెప్పనక్కర్లేదు, మరీ పెద్ద బఫున్ అనమాట, అందరికంటే పెద్ద బఫున్ అని ఆ ఫీలింగ్ కలిగిస్తున్నాడు. బట్ మన ఉద్దేశం అది కాదు, బట్ ఆ విధంగా కలిగిస్తున్నాడు ఆయన. కలిగిస్తాం, మనం ఏం చేస్తాం. సో మొత్తానికి కాదనమాట. సో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దండి.